అధికారం పోయినా వైసీపీ నేతల భూ కబ్జాల పర్వం ఆగడం లేదు. సత్యసాయి జిల్లా కదిరిలో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని వైసీపీ కీలక నేతలు ఆక్రమించుకున్నారు. సర్వే నంబర్ 206లో కోట్ల రూపాయల విలువ చేసే 81 సెంట్ల భూమిని కుర్లి శివారెడ్డి, బోర్వెల్ రాజారెడ్డి, చెన్నారెడ్డిలు ఆక్రమించుకుని గోతులు తవ్వేశారు. ముగ్గురు వైసీపీ నేతల భూ అక్రమాలపై రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో కదిరి పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ శివారెడ్డి పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శివారెడ్డి అక్రమాలు పెద్ద ఎత్తున బయటపడడంతో ఆయన జైలు పాలయ్యారు. అయినా శివారెడ్డిలో ఏమాత్రం మార్పు రాలేదు. జైలు నుంచి బయటకు రాగానే కబ్జాలకు పాల్పడడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతల భూ కబ్జాపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కదిరి పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. సర్వే నెంబర్ 206లో సుమారు 81% ఈ కొంతమంది అక్రమంగా ప్రవేశించి దాంట్లో డ్యామేజ్ చేశారని వీఆర్ఓ వినయతుల్లా ఓవైసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము ఈరోజు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ విషయంలో విచారించి వారిపైన తగు చర్య తీసుకోవడం జరుగుతుంది.